నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ఇచ్చాపురం పట్టణంలో ఇచ్చాపురం కమిటీ మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ మరియు స్థానిక సంఘాలు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ వేడుకలకు వచ్చిన ప్రియ బిడ్డలకు, భక్తులకు, అతిథులకు ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన శుభాశీస్సులు తెలియపరుస్తూ ప్రత్యేకంగా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన ఆశీర్వాదకరమైన హ్యాపీ క్రిస్మస్ తెలియపరుస్తున్నాను. ఈరోజు మన యొక్క క్రిస్మస్ వేడుకలోనికి ఎంతో ప్రేమతో మన మధ్యకు వచ్చిన జడ్పీ చైర్మన్ గారు ప్రియా జయమ్మ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మీ మంచి మనసుకి అందరితో కలిసి ఈ పండుగలో పాల్గొని మీ సంతోషము వాళ్ళ సంతోషము ఒకటే అనే ఒక మంచి మనసుతో వచ్చిన మీకు హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ప్రియ సహోదరులు, పెద్దలు, ఎమ్మెల్సీ రామారావు గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మీరు మీ సమయాన్ని కేటాయించడం, మాతో ఈ సమయం గడపడం ఇది ఒక చాలా ఆశీర్వాదకరము, సంతోషకరముగా మేము ఎంచుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ దినమున ఈ యొక్క సభ అధ్యక్షులుగా ఉన్న బిషప్ డిఎస్విఎస్ కుమార్ గారు, మా యొక్క తోటి స్నేహితులు, సహోదరులు, అనేకమైన ఆంధ్రప్రదేశ్లో జరిగే క్రైస్తవ కూటాల్లో, సభల్లో లేక వ్యవస్థపూర్వకంగా చేసే వాటిలో కలిసి ఒకే మనసుతో ముందుకు వెళ్తున్న బిషప్ డిఎస్విఎస్ కుమార్ గారు మీతో కలిసి ఈ యొక్క సంతోషకరమైన వేడుకలో పాల్గొనడం హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రేమపూర్వకమైన చక్కని మాటలు, పరిచయపు పలుకులు తెలియపరిచారు. ఈ సంవత్సరంలో ఈ యొక్క ఆఖరి మాసంలో ఈ వేదిక మీద కలిసి చేయడం దేవుని కృప అని నేను ఎంచుకొంచున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగనే ప్రత్యేకంగా ఇచ్చాపురం కమిటీ మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారైన డి ప్రభుదాస్ గారికి, అలాగే సెక్రటరీ ఎస్ సుందరరాజు గారికి, ట్రెజరర్ ఎండి పాల్ గారికి, తదితరులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ ఫర్ మీ. క్రిస్మస్ వేడుకలో మనం ఉంటున్నాం, సీజన్లో ఉంటున్నాం. చదవబడిన పాఠ్యభాగంలో నుంచి ఒక మాట వినబడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగుంటుంది: దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. పరమ తండ్రి, నీ వాక్యం దగ్గరికి వస్తుండగా నీ ప్రియ బిడ్డలు ఏ హృదయ స్పందనతో వచ్చి ఉన్నారో నీకు తెలుసు. గాయాలతో, బాధలతో, ఆనంద బాష్పాలతో ఇక్కడ చేరి ఉండవచ్చు. ప్రతి వాని యొక్క కుటుంబ వ్యక్తిగత పరిస్థితులు ఎరిగి ఉన్నవాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే సందేశం ఇస్తుండగా నీ బిడ్డల హృదయాన్ని సంధించు. నా నోట నీ మాట ఉంచు, నీ స్వరం వినిపింపచేయు. నీవే ప్రత్యక్షపరచుకుని మహిమ ఘనత తెచ్చుకొనుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తరతరాలుగా క్రిస్మస్ వేడుక ప్రపంచ యావత్తు జరుగుతుంది. ఈ క్రిస్మస్ వేడుక ప్రతి దేశంలోనూ, ప్రతి గ్రామంలోనూ జరుగుతుంది. ఈ క్రిస్మస్ వేడుక జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కొక్కరు మేము ఎంత గొప్పగా చేసుకుంటాము అనే ఆలోచనతో క్రిస్మస్ వేడుకలు చేసుకుంటాం. ఇంకా లోతుగా వెళ్తే దైవజనులు కానీ, సంఘ బిడ్డలు కానీ అడిగితే మేము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము బికాజ్ వీ లవ్ గాడ్. లోకం లేక మనము దేవుని ప్రేమిస్తున్నాము కాబట్టి ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకుంటూ ఉంటాం. ఇలాగే ఒక వ్యక్తి ఉన్నాడట. అతడు సంఘంలో చాలా సంఘ కార్యకలాపాలు, సాంఘిక పనులు చేస్తూ ఉంటాడు.
లెటస్ సే అతను ఒక శామ్ అని పేరు పిలుద్దాం. ఈ శామ్ను పిలిచి ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి బట్టలు ఇస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి భోజనాలు పెడుతున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ చక్కని క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాను. వెరీ గుడ్. ఒకరోజు రాత్రి అతనికి కళ్ళలో దేవదూత దిగి వచ్చింది. ఒక చక్కని నోట్బుక్ పట్టుకుని వచ్చి అతన్ని అడుగుతుంది, శామ్, ఈ వీధిలో ఎక్కడో ఒక మాథ్యూ లేక ఎవరో స్టీవెన్ ఉన్నాడంట, వాళ్ళ అడ్రస్ ఎక్కడ? ఎందుకు వచ్చావు? దేవుడు పంపించాడు నన్ను ఇక్కడికి, ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ ఎవరిదంటే, ఎవరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. అప్పుడు సేమ్ అనుకున్నాడు, అయితే ఆ లిస్టులో నా పేరు కూడా ఉంటుంది, సరే అని. అదిగో అక్కడ మాథ్యూ ఉంటాడు, ఇక్కడ స్టీవెన్ ఉంటాడు, అక్కడ జాన్ బాబు ఉంటాడు అని ఇలాగా అడ్రస్లు అని చెప్పాడు. వెరీ గుడ్. కానీ మరి నా పేరు లేదా అంటే, సేమ్ దేవదూత అంటుంది, సేమ్ నీ పేరు లేదయ్యా. చాలా బాధపడ్డాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తూ ఎన్నో పనులు చేస్తుంటే నా పేరు దేవుడి బుక్లో లేదా, ఫస్ట్ నా పేరే ఉంటుంది అనుకున్నాను, ఏమైందా అని చాలా చాలా కలత చెందాను. మళ్ళా బాధతో పడుకున్నాడు. తర్వాత 2-3 రోజులు అయ్యాక మళ్ళీ దేవదూత దిగి వచ్చింది. ఇప్పుడు ఇంకో పుస్తకం పట్టుకొచ్చింది. ఈ యొక్క శామ్కి చాలా కోపం వచ్చింది. ఏంటి మళ్ళీ వచ్చావు, ఎవరి పేర్లు అడుగుదామని? నేనేమన్నా నావిగేషన్ అనుకుంటున్నావా? ఆ అడ్రస్ ఈ అడ్రస్లు లేకపోతే ఇవన్నీ చెప్పడానికి? లేదు, నేను ఈరోజు ఇంకో పుస్తకం పట్టుకొచ్చాను. ఆ పుస్తకంలో చాలా వింతగా శామ్ వింటున్నాడు. ఆ పుస్తకంలో నీ పేరే ముందు ఉంది. అలాగా, నా పేరు ఉందా? దేవుని ప్రేమిస్తున్న వారిలో నా పేరు లేదు. ఏ పేరు ఉంది? ఎందుకు ఉంది నా పేరు అంటే, ఆ దేవదూత ఏం చెప్పిందంటే, దేవుని ప్రేమిస్తున్న వారిలో నీ పేరు లేదు, కానీ దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆ పేరులో మొదటి పేరు నీదే. ఆ పేరు మొదటి పేరు నీదే. నేడు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ సందేశం ఈరోజు మీ ముందుకి తీసుకువస్తున్నానంటే, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, లోకము దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అది అసలైన సందేశం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇచ్చాపూర్ పట్టణంలో ఉన్న ప్రజానీకమా, భగవంతుడంటూ నీకు ఇస్తున్న సందేశం, నేను నిన్ను ఎంతో ప్రేమించాను. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మమ్మీ, డాడీ, చిన్నారి బిడ్డలు, యవన బిడ్డలు, మీరు దేవుని ఎంత ప్రేమిస్తున్నారన్నది ముఖ్యము కాదు. దేవుని ఎంత ప్రేమిస్తున్నామని ఎన్నో మతోన్మాదాలు, మారణ హోమాలు సృష్టించబడుచున్న దేవుడి పేరట జరిగే అనేకమైన మారణ హోమ కాలంలో అందవలసిన వర్తమానం, నీవు దేవుణ్ణి ప్రేమించడము మొదటిది కాదు, దేవుడే నిన్ను ప్రేమించాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తనకున్న ఏకైక కుమారుని మనకు అనుగ్రహించెను. ఎందుకు అనుగ్రహించి ఉన్నాడంటే, ఎవరైతే ఆ పంపబడిన కుమారుని నమ్ముతారో వారు ఎన్నడూ నశింపగా నిత్య జీవము నొందుదురు. ఈ క్రిస్మస్ నాడు దేవుని యొక్క సందేశం ఏమిటి? తరతరాల్ని వస్తున్న ప్రశ్న, మతపరముగా, సాంఘిక పరముగా, కుటుంబ పరముగా, వ్యక్తిగత పరముగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ దొరుకుతాడు? ఎందుకు దొరుకుతాడు? ఎలా దొరుకుతాడు? ఈరోజు ఈ రాత్రి ఈ క్రిస్మస్ సందేశం వినడానికి వచ్చిన నీవు, ఏ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? లోక రక్షకుడే పుడితే ఇంకా ఎందుకు ఈ సమాజంలో ఇన్ని విప్లవాలు, ఇన్ని మానహోమాలు, ఇన్ని తెగలతో కూడిన గందరగోళాలు, అశాంతి? మనుషులకు భూమి మీద సమాధానము
ఎలాగ వస్తుంది మనుషులకు మీకు భూమి మీద సమాధానం? ఎలాగ చెప్పగలము? ఎలా పాడగలం? ఇచ్చాపురంలో చింత లేదిక యేసు పుట్టినని. ఎన్ని మురికివాడలు ఉన్నాయి, ఎన్ని అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని కుటుంబాల్లో ఎన్ని తగాదల ద్వారా ఆడకూతురికి అన్యాయం జరుగుతుంది, యవన బిడ్డలు ఎంత తీవ్రవాదంలో కలిసిపోతున్నారు నిరాశ నిస్పృతలతో. ఇటువంటి వేళలో ఎలా పాడగలవు? చింత లేదిక యేసు పుట్టెను, రక్షకుడు ఉదయించినాడట. ఎలా పాడగలవు? ఎలా చెప్పగలవు? ఇచ్చాపురంలో లోకరక్షకుడు మీ కొరకు నేడు పుట్టెను, మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఈ రాత్రి నేను మీకు తెలియపరుచున్నది, నేటి సమాజంలో యేసయ్య పుట్టాలి. క్రిస్మస్ గాథ చారిత్రాత్మకమైన గాథ. క్రిస్మస్ గాథ ఒక క్యాపిటల్ సిటీ పట్టణం యొక్క గాథ యెరూషలేం. క్రిస్మస్ గాథ ఒక అల్పమైన గ్రామం బెత్లెహేము. కుటుంబాలు ఉన్న ఒక అనామిక గుర్తింపు లేని ఒక రోడ్డు ప్రక్కన పాకలతో ఉండే ఒక చిన్ని కుగ్రామం నుండి వచ్చిన కథ క్రిస్మస్ గాథ. ఈ రాత్రి నువ్వు ఏ వీధి నుంచి వచ్చావో నాకు తెలియదు. ఈ రాత్రి నీ యొక్క కుటుంబ పరిస్థితులు ఏమిటో తెలియదు. కానీ నేడు లోక రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే, నీ ఊరిలో పుట్టాడు, నీ వీధిలో పుట్టాడు, నీ గ్రామంలో పుట్టాడు. ఈ మధ్యలో నేను ఒక పట్టణం, ఒక ధనిక భూగోళంలోనే చాలా ధనిక గ్రామం అని ఒకటి ఉందంట. ఆ గ్రామం గురించి విన్నప్పుడు ఆశ్చర్యపోయినది. చైనాలో ఉంది హువాస్కీ అనే గ్రామం. అక్కడ 250 ఎకరాల విస్తీర్ణంతో కూడిన గ్రామం అది. అది అక్కడ ఉండే ప్రజలు 2000 మంది ఉంటారు. భూమిలోనే ధనిక గ్రామం అని రాయబడ్డది. 1961లో దాన్ని ఆ రీతిగా దాన్ని గుర్తించారు, ధనిక గ్రామం అని. అందులో ఉన్న ప్రజలకి, కుటుంబాలకి, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క హెలికాప్టర్ ఉంటుంది. అంతేకాదు ఆ కుటుంబంలో ఉన్న అకౌంట్లో ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఉంటుంది. భూమిలోనే ఉండే ధనిక గ్రామం ఏదంటే చైనాలో ఎక్కడో ఉందని. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఏ గ్రామంలో అయితే యేసయ్య పుడతాడో దానికి మించిన గొప్ప గ్రామం లేదు. అదే నిజమైన గొప్పగా గ్రామం. ఇచ్చాపురమా, నీవు అల్పమైన పట్టణమని తలంచవద్దు. నీ పట్టణంలో ఉన్న బిడ్డల హృదయంలో యేసు పుడితే, మీలో నుంచి రాజు వస్తే యేసు రాజు, ఈ పట్టణము ప్రపంచంలో కల్లా పెద్ద పట్టణముగా గుర్తించబడుతుంది. మీ బిడ్డల వల్ల, మీ కుటుంబ వ్యవస్థ వల్ల, మీ యొక్క ఆలోచన సరళ వల్ల, మీ మనస్తత్వం వలన యేసయ్య మీ గుండెల్లో, మీ హృదయంలో పుడితే, ఇచ్చాపురమా నీవు అల్పమైన దానం అనుకోవద్దు. అక్కడ ఒరిస్సా, ఇక్కడ ఆంధ్ర బోర్డర్ మధ్య నలిగిపోతున్నాం అనుకోవద్దు. నీ గుండెల్లో యేసు పుట్టాలి. ఈ సమాజంలో యేసయ్య పుట్టాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము దేవుడిని ప్రేమించడం కాదు, ఎంత ప్రేమించామని ఎంత చేసినా ఆయన చూపిన ప్రేమ దగ్గర సరిపోదు. ఎందుకో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఈ ఇచ్చాపురం మండల ప్రాంత గ్రామాలన్నిటినీ ప్రేమించి, అందులో ఉన్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని ప్రేమించి, తనకున్న ఒకే ఒక కుమారుని లోకం దృష్టిలో అతి అల్పమైన బెత్లెహేం అనే గ్రామంలో పరుండ చేశాడు. ఒక అనామిక తల్లి ఒడిలో పరుండ చేశాడు. ఆ దేవాది దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఒక పశువుల తొట్టెలో పరుండ చేశాడు. ఏ దోమ వచ్చిందో, ఏ ఈగ వచ్చిందో, ఏది కుట్టిందో, ఆ చలికాలంలో ఏ ఆస్మా, ఏ వ్యాధి ఆ పసిబిడ్డకు సోకిందో తెలియదు. కానీ దేవదేవుడు లోకమును ఎంతో ప్రేమించి, సమాజాన్ని ప్రేమించి, తనకున్న ఒకే ఒక కుమారుణ్ణి అతి
అల్పమైన గ్రామములో అందరికీ అందుబాటులో ఉండేటట్లు పంపించాడు. నేడు లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను నా భార్య సీలేరు అడవిలో అనేక మంది అనాథుల దగ్గర హాస్టల్స్ మధ్య పనిచేసేవాళ్ళు. సీలేరు అడవి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్. ఆ మధ్యలో సీలేరు నది ప్రవహిస్తూ ఉంటుంది. అవతల గట్టుకెళ్తే ఒరిస్సా, యువతల మేము. నాకు 5 పిల్లలు, కరుణ, దయాని, లీజా, మార్టిన్, ప్రియాంక. 5 బిడ్డలో అప్పుడు సీలేరులో 2 పుట్టారు, పెరుగుతున్నారు. వాళ్ళు ఒక వ్యవస్థ, ఒక స్థానంలోనికి వచ్చారు. ఇక వాళ్ళని నేను ఇంకొక స్కూల్లో ఎక్కడైనా చదివించాలి. మేమైతే సీలేరు అడవిలో ఉన్నాం. ఇప్పుడు పిల్లల్ని చదివించాలంటే చాలా ఆలోచించాం. ఈ 2 పిల్లల్ని, పెద్ద పిల్లల్ని ఏ ఊరిలో, ఏ దేశంలో, ఎక్కడ పెట్టాలి? సీలేరు అనే కుగ్రామంలో అడవిలో పెట్టి అక్కడ చదివించాలా? విశాఖపట్నం అనే ఆ మహాపట్నంలో ఉన్న మంచి కార్పొరేట్ స్కూల్లో చదివించాలా? ఎక్కడ చదివించినా మేము ఇక్కడ ఉంటాము. పిల్లల్ని ఒక కుటుంబంలో పెట్టాలి, ఒక ఇంటిలో పెట్టాలి. ఎలాగ వీలవుతుంది? అప్పుడు ఎంతో ఆలోచించాము. ఏ ఇంటిలో పెట్టాలి? బాబాయ్ దగ్గర పెట్టాలా, పెద్దనాన్న దగ్గర పెట్టాలా? మేము అడవిలో ఉంటున్నాము, బిడ్డల్ని ఒక చోట పెట్టాలి. ఎన్నో ఆలోచించాం. స్కూల్ ఎక్కడ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది, హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి చివరికి 10 సంవత్సరాల కూతుర్ని, 8 సంవత్సరాల కూతుర్ని ఇండియా నుంచి తీసుకువెళ్ళి జర్మన్లో ఎన్నో చోట్ల ఆలోచించి మా యొక్క అత్తమ్మ ఇంటి దగ్గర, అనగా వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెట్టాం. కేవలము ఒక సామాన్యమైన మనుషులుగా ఈ యొక్క సీలేరులో ఉంటూ బిడ్డల్ని ఏ ఇంటిలో పెట్టి పెంచాలి, ఎవరు బాగా చూసుకుంటారు, ఎవరు బాగా ప్రైవేట్ క్లాస్ తీసుకుంటారు, ఆ హోంవర్క్ చేయిస్తారు, ఎవరిగా ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వస్తే ఆ కూతుర్ని ఎలాగ చూసుకుంటారు, ఎవరా క్షేమం ఎక్కడ ఉందా అని ఆలోచించి చివరికి వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర జర్మనీ అనే చక్కని డెవలప్డ్ కంట్రీలో పెట్టాం. మనం అంతా ఆలోచిస్తున్నాం మన బిడ్డల క్షేమం కోసం. దేవుడే తన ప్రియ కుమారుని ఈ భూలోకాన్ని పంపుతున్నప్పుడు ఎంత ఆలోచించాలి? తన కుమారుడి క్షేమం ఎక్కడ ఉంటుంది? ఏ కుటుంబం నిజంగా పట్టించుకుంటుంది? ఏ కుటుంబం పెంచుతుంది? ఏ కుటుంబం నా కొడుకుని భద్రపరుస్తుంది అని ఆ పరలోకంలో నా దేవుడు వెదికి ఎంతో ప్రేమించి మరియమ్మ యేసేపు అనే కుటుంబంలో పెట్టాడు, అర్పించాడు. నా ప్రియమైన సంగమా, ఈ సమాజంలో దేవుని ప్రేమ తెలుసుకోవడం కోసం ఎంత సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చాడొచ్చు. మనల్ని నమ్ముకున్నాడు, మన ఊరిని నమ్ముకున్నాడు. ఆ కుటుంబంలో నా బిడ్డ క్షేమముగా ఉంటాడని. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేటి సమాజంలో యేసయ్య పుట్టాలి. ఒక్క బేబీ పుడితే ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మారిపోతాయి. యేసయ్య కలిగిన బిడ్డలు పుడితే నీ ఊరి, నీ వాడ, నీ వాతావరణాలన్నీ మారిపోతాయి. ఆ తత్వం, ఆ ప్రేమ, అవన్నీ. 1 చైల్డ్ కెన్ చేంజ్ ద అట్మాస్ఫియర్. వాతావరణాన్ని ఒక్క బిడ్డ మార్చగలడు. ఒక మురికివాడలో రోజు ఉదయాన్నే కుళాయి దగ్గర బిందులతో గొడవ, సాయంకాలం అయితే తాగుబోతులు గొడవ, ఇక రాత్రి అయితే భార్యను కొట్టే కేకలు, బొబ్బలు, బిడ్డలు నడి రోడ్డు మీద కేకలు, చిందులు, తాగుబోతులు. అటువంటి మురికివాడలో గందరగోళం, కుళాయి గొడవలు అన్నీ ఉన్న చోటట ఒక తెల్లవారుజామున రైల్వే పట్టా పక్కన ఒక పసిబిడ్డ అరుస్తున్నట్టు వినిపించింది. ఆ తల్లి ఆ బిడ్డను ఎవరా అని వెళ్ళి చూసి
బాధతో ఎత్తుకొని తన ఇంటికి తీసుకువస్తే ఆ భర్త ఆ బిడ్డను చూసి, ఎవరి బిడ్డ? రైల్వే పట్టాల దగ్గర పడి ఉంది, తీసుకొచ్చాను. అలాగా, అయితే శుభ్రం చేద్దాము, దోమలు కుట్టేశాయని తన ఇంటిని శుభ్రం చేశాడు నాన్న. అలాగా అని ఆ తల్లి వెంటనే కొన్ని చీపురుతో ఆ గదిలంతా కడిగి ఏ ఈగ దోమ రాకుండా ఆ మురికి వాడు చుట్టూ శుభ్రం చేసింది. మళ్ళా సాయంకాలం అయినప్పుడు ఒక దోమ తెర తెచ్చి ఆ బిడ్డ మీద పెట్టారు. ఈ లోపల కొంతమంది పిల్లలు వచ్చి, ఈ పాప ఎంత బాగుంది, ఈ బిడ్డ ఎంత బాగుందని గంతులు వేస్తున్నారు. రాత్రి అయ్యేటప్పటికి గందరగోళంతో భర్త కేకలు వేస్తుంటే, పాప నిద్రపోతుంది, కేకలు వేయకు. ఆ తాగుబోతు వెంటనే సైలెంట్ అయిపోయాడు. అంతవరకు గందరగోళం ఉండే ఆ వీధి, ఆ ఓడ వాతావరణం అంతా ఒక శిశువు మార్చేసాడు. ఈ రాత్రి చెప్తున్నాను, ఒక పసిబిడ్డ ఆ ప్రాంతాన్ని మార్చేస్తే ప్రభువే నీ ఊరిలో పుడితే ఎంత మార్పు వస్తుంది, నీ ఇంటిలో వస్తుంది. అందుకే ఈ రాత్రి చెప్తున్నాను, క్రిస్మస్ సందేశం లోకము దేవుని ప్రేమించడం కాదు, దేవుడు లోకమును ప్రేమించెను, ఈ సొసైటీని ప్రేమించెను, ఈ మానవాళ్ళని ప్రేమించెను. ప్రతి ఒక్కొక్కరిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించాను. ఈ సొసైటీని ప్రేమించడం చేతనే దేవుడు అంత దీనాతి దీనముగా ఒక కుటుంబంలోనికి వచ్చాడు, ఒక సాత్వికుడిగా వచ్చాడు. యాతన, నరక వేదన, మరణ వేదన అన్నిటిని భరిస్తూ మరియమ్మ యేసేపు కుటుంబంలో పుట్టాడు. అందుకే ఈ రాత్రి నేనేం చెప్తున్నాను తెలుసా? లోకరక్షకుడు పుట్టాడంటే ఇది మాస్ కాదు, ఒక సామూహికమైన వేడుక కాదు, ఇది కుటుంబ వేడుక. కుటుంబ వేడుక. కుటుంబములో యేసయ్య పుట్టాలి, సొసైటీలో పుట్టాలి, మనస్తత్వాలు మార్చబడాలి, ఆలోచన సరళి మార్చబడాలి, కుటుంబ వ్యవస్థలో పుట్టాలి. ఆ దేవదేవుడు చూసి నా బిడ్డ ఎక్కడ క్షేమముగా ఉంటాడా అని మరియమ్మ యేసేపు ఒడిలో పెట్టాడు. ఆ కుటుంబం యేసయ్య పుట్టిన తరువాత ఎంత భద్రపరిచారో తెలుసా? ప్రతి చోట ఒక మాట ఉంటుంది, యేసేపు తల్లికి బిడ్డకి తోడుగా ఉండెను. యేసేపు తల్లికి బిడ్డకి తోడుగా ఉండెను. ఈ రాత్రి నీ కుటుంబ వ్యవస్థలో యేసయ్య పుడితే, నా ప్రియమైన భర్త, నీ భార్యకు నువ్వు తోడుగా ఉంటావు. నా ప్రియమైన మమ్మీ డాడీస్, మీ బిడ్డలకి మీరు తోడుగా ఉంటారు. వాళ్ళని పెంచే తీరు, ఈ లోక ప్రభావం వారి మీద పడకుండా, వారి బలియాగము కాకుండా, ఈ యొక్క ప్రభావాలకి బలైపోకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఈ సొసైటీలకు వచ్చాడు, కుటుంబంలోనికి వచ్చాడు. నీ కుటుంబంలో యేసయ్య పుట్టాడా? మీ బిడ్డల మధ్య యేసయ్య ఉన్నాడా? నీ యొక్క కుటుంబంలో ఆ యొక్క ఆలోచన సరళి ఉందా? సమస్య లేని కుటుంబం అంటూ లేదు. ప్రతి ఇంటిలో, ప్రతి భార్య భర్త ఇంటిలోనూ సమస్యలు ఉంటాయి. ఒక రీతిగా చెప్పాలంటే క్రిస్మస్ కథ కూడా కల్లోల కథ. అది ఒక అవకతవకల భయాలతో కూడిన కథ, అది అనుమానాల కథ, అది సందిగ్ధ అవస్థలో పడిన కథ. అది ఒక ప్రక్కన కన్య అయిన మరియా యేసు అనే బాబుని పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాలిస్తే, మరొక ప్రక్కన ఆ కన్య అయిన మరియను వివాహం చేసుకోవాలని సిద్ధపడిన యవనస్తుడైన యేసేపు ఒక ప్రక్కన. ఈ ఇరువురు మధ్య అనేకమైన భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. కానీ యేసేపు ఆ ఆందోళన అన్నిటిలోనూ ఆలోచించి
తన భార్యను చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసేపు, భయపడకు, నీ భార్యను చేర్చుకుంటాడు. నెంబర్ 1. 2, యేసేపు, ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టు. టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఈ రోజులో ఎంతో మంది కుటుంబ బాధ్యతలు తీసుకోవడానికి భయపడుతున్నారు. బిడ్డల్ని పెంచడంలో భయం, కాపురం చేయడంలో భయం, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడంలో భయం. యేసయ్య మీ కుటుంబ వ్యవస్థలో పుడితే, నా ప్రియమైన డాడీ, నీ కుటుంబ బాధ్యతలు తీసుకోవడంలో భయపడకు. నీ భార్యను చేర్చుకోవడంలో భయపడకు. నీ బిడ్డల్ని పెంచడంలో భయపడకు. ఎందుకంటే ఇమ్మానుయేలు, దేవుడు మనకి తోడు. నీ కుటుంబానికి ఆయన తోడుగా ఉంటాడు. భయపడకు. యేసయ్యను నీ కుటుంబ వ్యవస్థలో, నీ ఆలోచన సరళిలో తీసుకో. యేసేపుకి ఎన్నో అనుమానాలు వచ్చాయి. నేను అనుకుంటాను, ఈ మోడ్రన్, ఈ 2024లో కన్య అయిన మరియ గర్భం దాలిస్తే, ఈ మోడ్రన్ ఏజ్లో యేసేపు లాంటి యవనస్తులు ఉంటే ఈ యొక్క యుగంలో ఏమి జరిగేది? ఇదే కథ ఇప్పుడు కానీ జరిగితే ఎలాగ ఉండును? యేసేపు ఎలాగ, మోడ్రన్ యేసేపు ఎలా ప్రవర్తించును? ఆమెను హక్కుని చేర్చుకుని తల్లికి బిడ్డకి తోడుగా ఉండే ఒక యువతరముగా, నూతన యువతరముగా ఉంటాడా? లేకపోతే చక్కగా రా అని చెప్పి ఆ మరియమ్మను మోటార్ సైకిల్ మీద తీసుకువెళ్ళి ఏ కొండ మీదో ఎక్కడో ఆ మోటార్ సైకిల్ ఉన్న పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. ఎస్, నేటి కుటుంబ సమస్య, అనుమానాలు, భయాలు, భారాలు, దాన్ని బట్టి ఒకరినొకరు దూరం అయిపోయే పరిస్థితులు. కానీ దేవుడు చెప్పుచున్నది, నీ కుటుంబ బాధ్యతలను స్వీకరించడానికి భయపడకు. శంకించకు నీ భార్యని, నీ కుమార్తెల్ని, బిడ్డల యొక్క విలువను గుర్తించు. ఆ యేసుబాబు పుట్టక ముందే ఆ ఇంటిలో దేవుడు చెప్పుచున్నది, లోకరక్షకుడు పుట్టుచున్నాడు, అతనికి యేసు అని పేరు పెడతావు, అతడు ఇమ్మానుయేలు, మనకి తోడై ఉన్నాడు. ఆలోచించండి, అటువంటి దీన కుటుంబంలో దేవుడు తన ప్రియ కుమారుడు పంపించాడండి. నాకున్న 5 కూతుల్లో నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు, లయ, ఔరియా. జనవరి 24వ తారీఖున 8 సంవత్సరాల క్రితం ఒక పాప పుట్టింది, లయని. మొదట లయ, తర్వాత ఔరియా పుట్టింది జనవరి 24న. మేము చాలా సంతోషించాం. నేను అప్పుడు ఇండియాలో ఉన్నాను, నా కూతురు జర్మన్లో ఉంది. డాడీ, నువ్వు త్వరలో మళ్ళీ తాతో కాబోతున్నాం అని చెప్పింది. 9 మాసాలు అయిన తర్వాత ఔరియా పుట్టింది. మేమందరం అది ఆదివారం ఆ వార్త మాకు వాట్సాప్లో వచ్చింది. చాలా సంతోషం. తరువాత చూడడానికి వెళ్ళినప్పుడు ఆసుపత్రిలో ఉంది నా కూతురు, మనవరాలు. పడక దగ్గర మనవరాలు లేదు. ఏమైందా అని అడిగినప్పుడు నా కరుణ, నా కూతురు చాలా వేదనతో చెప్తుంది, డాడీ ఏమైందో తెలుసా? 4 రోజుల ముందుగా మేము 29న పుడతాదనుకున్నాం, 24న సడన్గా మిడ్నైట్ పురుటి నొప్పులు వచ్చాయి. వింటున్నాను, ఏం చెప్పదలుచుకుంటుంది కూతురని. డాడీ, అర్ధరాత్రి వేళ 3 అంతస్తుల భవనం మీద జర్మన్లో పురుటి నొప్పులు వస్తే ఆ నొప్పులు ఎలాగుంటాయో తెలుసా? భర్తలారా, మీకు తెలుసా ఒక తల్లి బిడ్డను కంటున్నప్పుడు ఎంత నొప్పులు వస్తాయో? ఆ నొప్పుల యొక్క స్పీడ్ ఎలా పెరుగుతుందో తెలుసా? ఒక్కొక్క గంటకి, తర్వాత అరగంటకి, తర్వాత 15 నిమిషాలకి, తర్వాత ఒక్కొక్క నిమిషానికి ఆ పురిటి నొప్పులు తట్టుకోలేక నిజానికి ఒక మనిషి యాక్సిడెంట్లో 20 ఎముకలు ఇరిగిపోతే ఇక బ్రతకలేడు. కానీ ఒక తల్లి బిడ్డను కంటున్నప్పుడు 30 ఎముకలు ఇరిగిపోయేంతటి
పురిటి నొప్పులు భరిస్తాది. ఇప్పుడు 3 అంతస్తుల మీద ఉన్న నా కూతురు ఆ పురిటి నొప్పులతో భయముతో అర్ధరాత్రి కాడ కేకలు వేస్తూ ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చింది. ఆశ్చర్యపోయాను. తన యొక్క భర్త అల్లుడు గారు వెంటనే బయటకు వెళ్ళి కారు రెడీ చేయబోతుంది. ఒక ప్రక్కన పెద్ద కూతురు ఏడుస్తుంది. అమ్మ యొక్క పురిటి నొప్పులు చూస్తూ, అమ్మ నడవలేక ఒక్కొక్క మెట్టు మీదించి మళ్ళీ దొర్లుతూ వెళ్తూ, మహా చలి, భయంకరమైన చలి. ఆ చలిలో బిడ్డను కనబోతూ పురిటి నొప్పులతో దేకుతూ బయటకు వచ్చి కేకలు వేస్తుంటే ప్రక్కనున్నవారు ఆ కేకలు డిస్టర్బెన్స్గా చూసి, బుద్ధి లేదా ఇంత అర్ధరాత్రి వాళ్ళ కేకలు వేస్తున్నారని కేకలు వేసి తలుపులు కిటికీలు మూసేసుకుంటారు. ఒక ప్రక్కన బిడ్డని కనబోతూ కారు దగ్గరికి, కారు షెడ్కి దేకుతూ వెళుతూ చివరికి కారు ఎక్కలేక అక్కడ ఉన్న కారు టైర్ దగ్గర నా కూతురు నా మనవరాల్ని ఆ షెడ్లో కన్నది. బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్, ఇంటర్నేషనల్ స్పీకర్. ఇది అది అని ప్రపంచం చెబుతూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు నా మనవరాలు ఆసుపత్రికి వెళ్ళడానికి సమయం లేదు, అవకాశం లేదు. ఒక కారు షెడ్లో ఒక టైర్ మీద నా కూతురు బిడ్డని కన్నదంటే ఎలాగూ ఫీల్ అవుతాను. అదే సమయంలో ఆ చలికి అక్కడ ఉన్న దుప్పటి కప్పేస్తే, ఆ దుప్పటి ఎప్పటి నుంచో ఉన్న దుప్పటి ఆ పసికందు యొక్క ముక్కుల్లోనికి లేక ఆ యొక్క దుప్పటిలో ఉన్న మలినము లేక వాయువు లోపలికి వెళ్ళాక ఆ ప్రక్క చలికి ఆ యొక్క పాత దుప్పటికి ఆ బిడ్డ యొక్క లంగ్స్ పాడయ్యి ఇప్పుడు ఒక బాక్సులో పెట్టబడ్డది, ఊపిరి పీల్చలేని స్థితిలో. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఒక కేఆర్ సింగ్గా, ఒక తాతయ్యగా ఆ విషయం నేను విన్నప్పుడు తట్టుకోలేకపోయింది. ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఇంత దీనమైన బర్త్, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక కుటుంబంలో దీనముగా పెట్టాడండి. అందుకే చెప్తున్నాను, లోకరక్షకుడు నేడు మీ కొరకు పుట్టిన మీ కుటుంబాల్లో పుట్టాలి యేసయ్యా. మీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలి. తాను తగ్గించుకుని ఒక దీనుడుగా మరియమ్మ యోసేపు గర్భంలో ఆ ఒడిలో పుట్టాడు. మరియమ్మకి తెలియదు తన ముద్దులు కొడుకు యొక్క ఆ బుల్లి పాదాలతో ఆడుకుంటుంటే ఒక దినాన ఆ బుల్లి పాదాలు సముద్రం మీద నడుస్తాయని. మరియమ్మకి తెలియదు ఆ బుల్లి పాదాలు కొండలు ఎక్కుతాయని, కల్వరి కొండ ఎక్కుతాదని. మరియమ్మ, నీకు తెలుసా నీ ముద్దుల కొడుకు ఈ రోజు నీవు ఆడుకుంటున్న ఆ చేతులు రోగుని స్వస్థపరుస్తాయని, కుంటివారిని నడిపిస్తాయని, గుడ్డివారికి చూపునిస్తాయని. కానీ మరియమ్మ